హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం అన్నమాట. మంగళవారం రోజు నాడు ఉదయాన్నే లేచి ఇల్లది క్లీన్ చేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దీపారాధన చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అష్టోత్తరాలు అవి చదువుకుంటూ అభిషేకం చేసుకుంటాం అన్నమాట. మాకు దగ్గరలో టెంపుల్ అది లేదు, సో ఇంట్లోనే విగ్రహం పెట్టుకొని పంచామృతాలతో అభిషేకం చేసుకుంటామన్నమాట. మాకు చాలా దూరంలో ఉంది గుడి. దగ్గరలో ఉంటే వెళ్ళి అక్కడే చేయించుకుందాం, కానీ మాకు అంత పాసిబిలిటీ లేదు. మేము పురోహితులను అడిగితే పర్వాలేదమ్మా, ఇంట్లో అన్నా చేసుకోవచ్చు, అభిషేకం ప్రతి మంగళవారం చేసుకోండి అన్నారు. సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇంట్లోనే అభిషేకం చేసుకుంటామన్నమాట. ఉదయాన్నే తెల్లవారుజామున లేచి తులసి కోట దగ్గర చేసుకోమన్నారనమాట. పంచామృతాలతో ఆవు పాలు, కొబ్బరి నీళ్ళు, తేనె, నెయ్యి, పంచదార ఇవి 5 కలిపి పంచామృతాలతో అభిషేకం చేసుకుంటామన్నమాట. మొదటగా పాలు, తర్వాత కొబ్బరి నీళ్ళు, తేనె, నెయ్యి, పంచదార అభిషేకం చేసి అలంకరణ చేసి పసుపు కుంకుమలతో అలంకరించి స్వామివారిని పూలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎరుపు రంగు పూలు అంటే చాలా ఇష్టం. ఎరుపు రంగుతో పూజిస్తే ఆయన చాలా సంతోషిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎరుపు రంగు వస్త్రాలు కట్టుకున్న, ఎరుపు రంగు అక్షింతలతోటి, ఎరుపు రంగు పూలతోటి చేస్తే ఆయన చాలా ఆనందపూర్వకంగా అవుతారు. సో పూజ చేసుకుని అభిషేకం అయిన అనంతరం హారతిచ్చి తర్వాత అలంకరణ దీపాలు అవి వెలిగించి, అంటే నిమ్మకాయతో ఆవు నెయ్యి దీపాలు వెలిగించమని చెప్పారు. సో ఆవు నెయ్యితో నిమ్మకాయల్లో దీపారాధన చేసుకుని 6 దీపాలు వెలిగించమన్నారు. 6 దీపాలను వెలిగించి పూజ చేసుకుంటాం అన్నమాట. ప్రతి మంగళవారం చేస్తారు. ఇవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేస్తే మంచిదని చెప్పారని చేస్తున్నాం అన్నమాట. సో ఇంట్లోనే ఇలా పూజ చేసుకుంటాం మేము ఎప్పుడూని మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువు ప్రతి మంగళవారం ఇదే విధంగా పూజ చేసుకుంటాం అన్నమాట. సో పూజకి సంబంధించిన వస్తువులన్నీ ముందు రోజే తెచ్చుకొని ఉంచుకుంటాం అన్నమాట. ఇవి సరిగ్గా కుదరలేదు, సో పువ్వులు పళ్ళు అవి కూడా లేవన్నమాట. ఎప్పుడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎరుపు రంగుతో దానిమ్మకాయలు, ఎరుపు రంగు వస్త్రాలు కట్టుకుని, ఎరుపు రంగు ఒత్తుల్లో వెలిగించి, ఎరుపు రంగు పూలతో పూజిస్తే ఆయనకు చాలా ఇష్టమని నాకు తెలుసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.